శైవ సంప్రదాయం ప్రకారం మహాశివరాత్రి రోజున శివుడు తన దివ్య నృత్యాన్ని చేశారని నమ్ముతారు. ఈ నృత్యం సృష్టి, సంరక్షణ, వినాశనాన్ని సూచిస్తుంది. కొంతమంది పురాణాల ప్రకారం శివుడు పార్వతీదేవితో వివాహం చేసుకున్న రోజు ఇదే అని చెబుతారు. ఈ రోజున భక్తులు ఉపవాసం చేస్తారు. మహాదేవుని ఆశీస్సులు పొందేందుకు రాత్రంతా మేల్కొని శివనామస్మరణ చేస్తారు. చాలామంది భక్తులు ఆలయాలను సందర్శించి శివునికి అభిషేకం చేస్తారు. 2025లో మహాశివరాత్రి ఫిబ్రవరి 26 బుధవారం నాడు జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది మాఘమాసంలోని కృష్ణపక్షంలో చతుర్దశి తిథి అంటే 26 ఫిబ్రవరి 2025 బుధవారం ఉదయం 11:08 ప్రారంభమవుతుంది. నిశితకాల పూజ, అర్ధరాత్రి పూజ ఫిబ్రవరి 27న అర్ధరాత్రి 12:09 నుండి 12:59 వరకు జరుగుతుంది. ఈరోజు రాత్రి అర్ధరాత్రి నిశితకాల పూజ జరుపుకోవడం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. భక్తులు శివలింగాన్ని పాలు, తేనె, గంధం, బిల్వపత్రాలు, పువ్వులతో అభిషేకం చేస్తారు. శివుని సేవ చేయడం వల్ల అన్ని రకాల దోషాలు తొలగి శాంతి కలుగుతుందని నమ్ముతారు. భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయాల్లో శివుడి ఊరేగింపు, హోమాలు, రుద్రాభిషేకం, కీర్తనలు జరుగుతాయి. భక్తులు రాత్రంతా జాగరణ చేసి భజనలు చేస్తారు. మహాశివరాత్రి రోజున చాలామంది భక్తులు ఉపవాసాన్ని పాటిస్తారు. పండ్లు, పాలు, తేనె వంటి సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. సాయంత్రం లేదా మరుసటి రోజు ఉదయం ఉపవాస విరమణ చేస్తారు. ఈ పండుగ శివభక్తులకు ఎంతో శక్తిని ఇస్తుంది. భక్తి విశ్వాసంతో శివుని సేవ చేస్తే అన్ని కష్టాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి రోజున మనస్సును శుభ్రంగా ఉంచుకొని భగవంతుణ్ణి ధ్యానం చేయడం వలన చాలా మంగళకరం.